MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. ఎన్ని లాంగ్వేజెస్ లో చేశారు మ్యామ్? నేను హిందీ చేశాను, తమిళ్ చేశాను, ఆ కన్నడ చేశాను కాబట్టి వాళ్ళు ఎవరో డబ్బింగ్ చెప్పుకున్నాం, మనకు తెలియదు అది. తెలుగు, దట్స్ తెలుగు అంతే. 4 లాంగ్వేజెస్ లో 4 లాంగ్వేజెస్. ఇంగ్లీష్ చేద్దాం అనుకున్నాం, మనకి ఇంకా ఆపర్చునిటీ రాలేదు. అయ్యయ్యో. అక్కడ కూడా మన జంట పాడదాం అనుకున్నా, లేదు అక్కడ. ఓకే. సో మళ్ళీ అంటే ఈ టైంలో కాకుండా ఇంకేవైనా సిస్టర్ క్యారెక్టర్స్ కానీ అలాంటి కమెడియన్ క్యారెక్టర్స్ కానీ అలాంటివి ఏవైనా మీ వరకు రావడం స్టోరీస్ ఇప్పటికి ఎవరైనా నరేట్ చేస్తూ ఉండడం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు ఏం లేదు. ముందు ఉంటుండే కొన్ని సినిమాలు పేరొద్దు కానీ మనకి డేట్స్ ఇచ్చేసారు, అంతా అయిపోయింది, కట్ చేసి వేరే వాళ్ళని పెట్టుకున్నారు. నేను అంటే వెల్ నోన్ డైరెక్టర్ పేరొద్దు, వెళ్ళి గట్టిగా అడిగా, అదేంటండి మీరు మమ్మల్ని ఎందుకు చెప్పారు, మరి మీ ఆఫీస్ నుంచి కాల్ చేశారు, నేను వచ్చిన ఇప్పుడు ఒక పెద్ద సినిమా వచ్చిందంటే చిన్న సినిమా ఆబ్వియస్లీ అందరు వదిలేస్తారు. నేను అన్నా, నాకు సార్ ఒక 4-5 సినిమాలు వచ్చాయండి, మీ సినిమా కోసం నేను వదులుకున్నాను. మాకు తెలియదండి ఎవరు ఫోన్ చేశారు, అదేనండి మీ ఆఫీస్ నుంచి వస్తే మీ పేరు చెప్తేనే మేము ఓకే అన్నామండి, అదేదంటే తెలియదండి, నేనైతే ఏం చెప్పలేదండి, మీకు ఏదైనా రాంగ్ కాల్ వచ్చింది. రాంగ్ కాల్ మీ పేరే ఎందుకు వస్తుంది సార్ అని చెప్పారు. అలా కొన్ని సినిమాలు ఇంకా కొన్ని అలా జరిపోతుంటాయి. ఇంకా సర్లే ఫోన్లే, ఇంకా మనకి ఏది రాసి పెడితే అదే వస్తుంది అని చెప్పేసి వదిలేస్తాను ఇంకా, అంతే. ఇంకా అండ్ ఈ కామెడీ టైమింగ్ కానీ ఇదంతా కూడా అంత అసలు యాక్టింగ్ ఎక్కడా నేర్చుకోలేదు, ఇంత స్పాంటేనిటీగా హౌ మ్యామ్? ఏదో రండి మీలాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటున్నాం మేము, అంతే. నాకు రానిదే అది మ్యామ్. ఎంత మీరు నిజంగా గ్రేట్ అండి అసలు. మీ ఇంటర్వ్యూ అనగానే సారీ, మీకు మా పాప మీతో ఇంటర్వ్యూ అనగానే మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించింది తను. అంటే చిన్న గిఫ్టే, పెద్ద కాదు, తను చేసింది ఒకటి మీకోసం పంపించింది. షెల్ ఐ? నిజంగా ప్రామిస్? 1 సెకండ్. సారీ, అమ్మో చాలా చిన్నదన్నారు. చిన్నదే అండి, దాంట్లో బాక్సే పెద్దది, లోపల చిన్నది. దిస్ ఇస్ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ. అమ్మో తను ఏం పంపించారు అంటే తను ప్రిపేర్ చేసింది. ప్రిపేర్ చేశారు. ఓ సాచి అని. ఓకే, తను ఓన్గా స్టార్ట్ చేసింది. ఇయర్ రింగ్స్ పంపించారు నాకు అండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా. ఓ మై సాచి గాడ్. అని తను ఇప్పుడే లాంచ్ చేసుకున్నది, తను తానే కూర్చొని అక్కడంటే నేను ప్రిపేర్ చేసిస్తాను, రాత్రి చేసి బాక్స్ పెట్టి నాకు ఇచ్చింది. ఓ మై గాడ్, అసలు ఇది ఎంత బాగుంది. థ్యాంక్ యూ. అక్కకి నచ్చుతుందో లేదో అంటే చూసారా, నా నేమ్ కూడా ఎమ్. ఖచ్చితంగా నేను ఈ సండే ఫ్రెండ్షిప్ డే రోజు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇది పెట్టుకొని నేను దీనికి 100% ట్యాగ్ చేస్తాను. చిద్విలాసిని. థ్యాంక్ యూ సో మచ్. హర్ నేమ్ ఇస్ చిద్విలాసిని. సాచి 100%, 1000% ఇంకా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి. అండ్ ఇలాంటి హ్యాండ్మేడ్స్ ఇంకా బ్యూటిఫుల్ గా చేసి నువ్వు అందరికి ఇవ్వాలి, ఫ్రీగా కాదు. హే, నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటే తెలుసు, దొంగది అది. అమ్మ బిజినెస్ అమ్మా అంటది. అమ్మ కడ్డుది, ఎంత కడ్డుది. చిన్నప్పుడు కొంచెం నేర్పించామన్నమాట. సో తన ఓన్ టాలెంట్ అనమాట. ఓకే, మన నీట్లో మంచి ర్యాంక్ వచ్చింది, షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ MBBS. సో అది ఆ టెన్షన్లో ఇవి మొత్తం పెట్టుకుంటుంది. ఫ్రమ్ 1 వీక్ మా అపార్ట్మెంట్ అందరూ చూపింది, బాగుంది, చదివాపేసి ఇదే చెయ్యే నువ్వు, ఇంకెందుకు అంటే, లేదమ్మా అది ఇది నా ప్యాషన్, చేసి అందరికి ఇవ్వాలి నేను అని చెప్పేసి. చూసారు, మీరు పాకెట్ మనీ కోసం అలానే ఇంట్లో తక్కువ ఇస్తారు కాబట్టి మనం ఇది చూసినట్టు ఉంటుంది అండ్ ఇక్కడ కూడా వస్తుందని ఎలా చేశారో. సో మమ్మీ వేలోనే డాటర్ కూడా వెళ్తున్నారు, అంతే. ఇంకా కాకపోతే తన యాక్టింగ్ కాకుండా ఇలా వర్క్ చేస్తూ అందరిని ఇంప్రెస్ చేస్తూ డాన్సర్ అనమాట, వెరీ గుడ్ డాన్సర్. దాన్ని నేను మ్యాచ్ చేయలేను. అమ్మ కలిసి రీల్ చేద్దామంటే వద్దమ్మా, నీ టాలెంట్ నీదే, నా టాలెంట్ నాది అని. అంటే దాన్ని నేను మ్యాచ్ చేయలేనేమో అని చెప్పేసి స్విమ్మింగ్ చేస్తుంది, స్కేటింగ్ చేస్తుంది, కానీ అన్నం తినదు సరిగ్గా. అయ్యో, అన్ని జంక్ ఫుడ్స్ కావాలి, అది కావాలనుకో నవ్వుతుంది. నవ్వగానే మనకు అర్థమైపోలే, ఓహో దొంగ మొక్క దిది అడుగుతున్నట్టుంది ఏదో, ఎందుకు బర్గర్ తినాలనిపిస్తుంది, ఎందుకు ఆకలి అనిపిస్తుంది, అన్నం తిన్నానుకో ఆకలి లేదులే, మీరు క్యారీ తర్వాత తింటానులే నేను.
అయ్యో అది తక్కువ తింటే నేను ఎక్కువ తింటాను, అంతే డిఫరెన్స్. మిగతా అంతా సేమ్ టు సేమ్ కదా, సన్నగా ఉంటే నేను లావుగుంటా అంతే ఇంకా. ఓ మ్యామ్, అంటే బాడీ షేమింగ్ గురించి లైక్ ఇండస్ట్రీలో కానివ్వచ్చు, మన ఫ్యామిలీలో, లేదంటే ఫ్రెండ్స్లో, మన ముందు కాకుండా మన బ్యాక్ ఎండ్లో చాలా మంది చాలా. చాలా మాట్లాడుకుంటారండి, ఇప్పటి కూడా మాట్లాడుకుంటారు. మీకు స్టార్టింగ్ డేస్లో హర్టింగ్ అనిపించే థింగ్స్? చాలా. నేను ఒక్కటే నా కెరియర్ ఆయన చాలా ఆలోచించి మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఒక మన కెమెరా ముందు రావాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలండి నిజంగా. అది మనకు దేవుడిచ్చిన వరం అనుకుంటాను నేను అసలు ఇంకా. సో చాలామంది అన్నారు అంత సుత్తిలే వీళ్ళు, అది ఇది కావాలని చేసుకున్నారు, ఏదో ట్యాబ్లెట్స్ వాడారు, అది వాడారు, ఇది వాడారు. లిటరల్ చెప్తున్నాను కదా, బిర్యానీస్ నెయ్యి ఎట్లా తిన్నాను అంటే నిజంగా అసలు 4 to 5 months గట్టిగా అసలు డైలీ. అసలు నాకు తర్వాత విరక్తి, నెయ్యి అంటే విరక్తి వచ్చేసింది, ఫుడ్ అంటే విరక్తి వచ్చేసింది. ఏంత డ్రెస్సెస్ పట్టేవి కావు, నా సైజ్ దొరికేవి కావు అసలు. చాలా ప్రాబ్లం అయ్యేది నాకు అసలు. ఏంట్రా ఇట్లా అయ్యేది, ఏంటి మనకి పరిస్థితి అని చెప్పేసి. తర్వాత తెలిసింది తగ్గించేటప్పుడు, అమ్మా మనం ఎంత కష్టపడాలి, వాళ్ళకి ఏం తెలుసు మనం ఎంత కష్టపడాలి, ఒక పేరు సంపాదించాలి అంటే. ఇప్పుడు చాలా వచ్చాయండి ఇంజక్షన్లు ట్యాబ్లెట్లు వాడితే అవుతుందని, కానీ మనం కష్టపడి చేసిందే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు లావున్నా నేను 140 138 ఉండే, అక్కడ నుంచి ఐ కేమ్ అప్ 90 91 ఇప్పుడు నాకు. ఎంత కష్టపడి ఉంటా నాకు తెలుసు అది. ఏం తినకుండా అసలు డైటింగ్ అని అసలు ఏడుపు వచ్చేది. ఏంటో కానీ మంచి ఒక హ్యాపీనెస్, మనం ఒక గోల్ రీచ్ అయ్యాం చాలు, ఇంకా మనకి ఇంకేం అవసరం. ఎవడేమనుకున్నా పర్లేదు, మన ఇంట్లో వాళ్ళే ఏమనుకోరు, బయట వాడికి మనకి ఒక రూపాయి పెట్టాడు ఎవడ, మాటలా ఫ్రీగా చెప్తుంటారు. ఒక రూపాయి హెల్ప్ చేయడం, నో వన్ విల్ హెల్ప్ అనమాట. నాకు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారండి, చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. రఘుబాబు గారు కానీ, అలీ గారు కానివ్వండి, చాలామంది అసలు. వేణుమాధవ్ గారు ఉన్నప్పుడు అసలు ఎట్లా ఉంటుండే, అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటుండే. ఇప్పుడు కూడా రఘుబాబు గారికి హ్యాపీ బర్త్డే అంటే ఇక్కడ వెళ్తున్నప్పుడు మేము ఇట్లా ఫోన్ చేసాం, అరే గీత ముందు బిర్యానీ పెట్టి ఉండరు, లేకపోతే చంపేస్తుందా, మీ తొడలు తినేస్తుందిరా మళ్ళీ అని చెప్పి. ఆయన ఉంటే బాగా కేరింగ్ అనమాట. అలీ గారు కానీ అంటారు సార్, వాళ్ళకి తెలుసు మనం ఏంటి అనేది, మనం ఎంత కష్టపడి వచ్చాము పైకి అని చెప్పేసి. వెనకాల ఏదో అంటుంటారు వాళ్ళు, ఏదో మాట్లాడంగా అంటే వాళ్ళకి ఏదో ఉంది అనుకుంటుంటారు. అనుకునే వాళ్ళు బొచ్చడాను ముందు ఫీల్ అయ్యేదాన్ని, ఏంట్రా ఇట్లా అనేవాళ్ళు ఇట్లా అనేవాళ్ళు. ఇంకా అన్నీ వదిలేయాలి ఇంకా. మనకి మనసుకు తెలుసు మనం ఏంటి అనేది అంతే. ఇంకా సెకండ్ వాడు మనకు అవసరం లేదు ఇంకా అని చెప్పి వాళ్ళ ఫిక్స్. మన ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది, బయట వాడు మనకి ఎందుకు, ఏదైనా మన ఫ్యామిలీ ముందుకు వస్తుంది, బయట వాడు ఎవరు రాడా అనిపిస్తుంటుంది. అవును. సో ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారు మ్యామ్ మీతో? మా కజిన్ సిస్టర్ ఉంటారు, పాప, నేను, బాబు, అమ్మమ్మ ఉంటారు, అంతే. అంతే ఇంకా ఎవరు లేరు ఇంకా మనకి. అందరు డబ్బు కొంచెం ఉంటే వస్తారు, లేకపోతే రారు ఎవరు. సో చాలా చూసా ఫ్యామిలీలో, ఓకే, అప్ అండ్ డౌన్స్ కూడా చూశాను. సో ఎంత దూరం ఉంటే అంత మంచిది అనుకున్నాను. చాలా చేశాను, అందరు చాలా చేశారు, అసలు వాళ్ళ స్థాయికి మించి చేశాను. బట్ నాకు తెలిసి వచ్చింది, నాకు కష్టం ఉందన్నప్పుడు మాత్రం ఎవరు రాలేదు, సొంత వాళ్ళు రాలేదు నా కోసం. సో అది కొంచెం ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. బట్ ఓకే, బయట వాళ్ళు ఉన్నారు, మా అపార్ట్మెంట్లో చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట, ఆంటీస్ వాళ్ళు. దే ఆర్ సపోర్టింగ్ మీ, దట్స్ ఇట్. అంటే అందరూ మనకి సపోర్ట్ చేసేటప్పుడు మన ఫ్యామిలీ నా అనుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మనకి హర్టింగ్ అనిపిస్తుంది. చాలా హర్టింగ్, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవాలబ్బా మనకి ఏం కష్టం వచ్చి, అంటే మనకు వచ్చినప్పుడు పెట్టాం, రానప్పుడు వదిలేశారు అంటారు కదా. నాకు అందుకే పెట్టాలంటే కూడా కోపం వచ్చేస్తుంది. అంటే ఎవరి మీద నమ్మాలని కూడా అంటే ఐ లాస్ మై సన్ అనమాట. అవును, బట్ నో వన్ ఈజ్ నాతో పాటు 11th డే నుంచి ఎవరు లేడండి నా దగ్గర. 11th డే నుంచి టిల్ నో వన్. కానీ ఫోన్ చేసి ఏదో అవసరానికి ఒక 1 minute మాట్లాడి పెట్టేస్తారు అంతే. ఎలా ఉన్నామా అని చెప్పి బయట వాళ్ళు చెప్తారు, కానీ ఇంట్లో ఫ్యామిలీ లేదండి అనుకుంటాను నేను, అంతే. బయట వాళ్ళే నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్ని మనకు చిన్నప్పుడు చూసిన వాళ్ళనే మోసం చేస్తున్నారు అంటే అది చాలా తప్పు. అది మీరు నన్ను మోసం చేస్తున్నారని చెప్పి తెలుసుకోవట్లేదు వాళ్ళు అక్కడ. సో ఏమన్నా ఎంత బాధ ఉన్నా లోపలే చలో, బయట మనం నవ్వుతూ ఉండాలి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ గుర్తొస్తుంటారు అనమాట డాడీ కానీ మమ్మీ అత్త వాళ్ళందరూ. బట్ మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. మనం బాధపడితే ఎవడొచ్చి ఏం చేయడు, మనమే లాస్ అవుతాం, మన హెల్తే పోతుంది. ఉన్న రోజులు హ్యాపీగా నవ్వుతూ ఉందాం అందరితో, ఏం పోయేదేం లేదు కదా అని చెప్పి నేనే అలా సెట్ చేసుకుంటూ.
డాడీ లేరు, డాడీ కూడా చనిపోయారు. ప్రతి అందరూ ఇంకా మొత్తం డాటర్‌కి మనమే ఇంకా నేను మా హ్మ్. కజిన్ సిస్టర్ ఉన్నాము. మేమిద్దరమే చూసుకుంటాం మొత్తం ఇంకా అసలు. ఇంక ఎవరు లేరు మనకి. ఇంక అనుకోని బతుకుతాం అంతే. బయట వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు బయట వాళ్ళు. బయట వాళ్ళు మంచిగా పలకరిస్తారబ్బా నాకు. అదే నేను హ్యాపీ అనబట్టే. మా మా అంటే చాలా మందికి తెలీదు. అబ్బాయిని గూడా అడాప్ట్ చేసుకున్నారు. అవును. అన్నయ్య బాబాయ్. అన్నయ్య వాళ్ళ లిటరల్లీ నేను ఒక 2 ఇయర్స్ మనిషి. ఇప్పుడు కూడా ఏదో అంటే అందుకే ఈ మధ్య అసలు ఇంటర్వ్యూస్ గాని దేనికి ఇవ్వట్లేదు. 25 అంటే 24 ఇయర్స్. 24 ఇయర్స్ చాలా ప్రాణంగా పెంచుకున్నారు. ప్రాణమా సేమ్ నాలాగానే ఉంటాడు వాడింకా అసలు. అవును. అవును. సో ఏదున్నా నా ఇండస్ట్రీ నాకు లక్ వచ్చిందే వాడి వల్ల ఇంకా. అనిపిస్తుంది వాడు లేనప్పటి నుంచి నాకు లక్ పోయిందేమో అనిపిస్తుంటది ఇంకా. అయ్యో! సో అది కొంచెం బాధ అనిపిస్తుంటది. బట్ ఎలా మ్యామ్ అది? అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అంటే యాక్సిడెంట్ యాక్సిడెంట్. హ్మ్. అసలు అక్కడికెళ్ళేసరికి నేను వాళ్ళ ఫ్రెండ్ బాడీ చూసి నేను పడిపోయాను నేను లిటరల్లీ. వాడు చూడలేకపోయాను వాడిని. వాడిని చూద్దామని లేచేసరికి వాడు పోస్ట్‌మార్టం చేస్తున్నారంట. అబ్బా! అది కూడా నేను చూడలేకపోయాను. వాడు బాడీ వెళ్ళిపోయాడు. తర్వాత మా కారు. లిటరల్లీ 2 అవర్స్ గ్యాప్. ఇంటికొచ్చాడు. అసలు వాడు చూడకముందే ఇంటి రాగానే పడిపోయాను నేను. లిటరల్లీ నేను చనిపోయాను అనుకున్నాను లిటరల్లీ. చాలామంది అనుకున్నారు నేను చనిపోయానేమో అనుకున్నారు. పడిపోయేసరికి ఇంకా. బట్ ఉండాలి, ఇంకా ఉండాలి అని చెప్పేసి ఏదో ఉంటున్నాను అంతే. బట్ ఐ మిస్ హిమ్ సో మచ్ అనమాట. ఇంకా అసలు వాడే నా ప్రాణం. బట్ రీసెంట్ వాడి బర్త్‌డే కూడా మొన్న ఉండే 25థ్‌కి. ఏదో ఒకటి చేయాలి, చేయాలి, చేయాలి ఏం చేయలేకపోతున్నా అసలు వాడి బర్త్‌డేకి నేను అసలు ఇంకా. ఇప్పుడు నా బర్త్‌డే ఉంది అసలు. నా బర్త్‌డేకి వాళ్ళే సర్ప్రైజ్ చేస్తారు. చాలా సర్ప్రైజ్ చేస్తారు. వద్దురా, వద్దురా అంటే కూడా నైట్ కేక్స్ తెస్తారు. అది చేస్తారు. అటు పోదాం, ఇటు పోదాం, అసలు వాళ్ళు మేమంతా కలిసినప్పుడు ఒక ఇంకా మా దిష్టి తాకిందే వరకో తెలీదు గానీ, ఇట్లా ఉండాలి ఫ్యామిలీ ఇట్లా అయిపోయింది మొత్తం మాది ఇంకా. అందుకే నేను షూట్స్ చేయట్లేదు. దేని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నా.